హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ క్వెషన్ ఏందంటే భారత జనగణన వారి జనాభా ఆధారంగా పట్టణాలను 6 వర్గాలుగా వర్గీకరించింది. అంటే ఒక 6 భాగాలుగా 6 గ్రూప్‌లుగా వర్గీకరించిందనమాట. అంటే జనాభాను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 5000 నుంచెల్లి 10,000 వరకు ఉందనుకో జనాభా. ఆ జనాభాని క్లాస్ 4 అని, లేకపోతే 5000 కంటే తక్కువ ఉన్నదాన్ని క్లాస్ 4 అని, ఒక 1,00,000 అబోవ్ ఉందనుకో దాన్ని క్లాస్ 1 అని అట్లా విభజించిర్రు. దీన్ని చూద్దాం. ఈ క్వెషన్‌ని మనం ఇది బుక్‌లో చూద్దాం. ఇందులో ఏది తప్పుంది, ఏది కరెక్ట్ అంటే ఇందులో ఏదో సరిపోలలేదన్నారు. అంటే ఇన్‌కరెక్ట్‌ది ఏదుందో చూద్దాం. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మనం ఎలిమినేషన్ చేయొచ్చు ఇలా. మనకు ముందు తెలవాలే పట్టణ జనాభాని ఎంత నుంచెల్లి ఎంతకు పెంచిర్రు, ఎంత నుంచి ఎక్కడ దాకా ఉంటదని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇదనమాట క్లాస్ 1. క్లాస్ 1 అంటే అబోవ్ 1,00,000. క్లాస్ 2 అంటేనేమో 50,000 నుంచెల్లి 1,00,000 అట్లా గుర్తుపెట్టుకోండి మీరు యావరేజ్‌గా. నెక్స్ట్ ఏందంటే క్లాస్ 3. క్లాస్ 3 30,000 నుంచి 50,000 దాకా. క్లాస్ 4 ఏందంటే 10,000 నుంచి 20,000 వరకు. క్లాస్ 5 ఏందంటే 5,000 నుంచి 10,000 వరకు. క్లాస్ 6 లాస్ట్ ఇది 5,000 కన్నా తక్కువ. మనకు అడిగిన క్వెషన్ ఏంది ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఇందులో మనం ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 30,000 నుంచెల్లి 49,000 1999 దాకా ఉందన్నమాట. ఇది క్లాస్ 3. క్లాస్ 3 ఉందా లేదా చూద్దాం. ఇక్కడ క్లాస్ 3లో ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనకు 30,000 ఉంది ఇక్కడ. యాక్చువల్ ఉండాల్సింది 20 నుంచెల్లి 49,919 దాకా ఉంటేనే ఇది క్లాస్ 3 వస్తది. మనం ఇట్లా డివైడ్ చేసిరనమాట ఒక 6 గ్రూపుల లెక్క. వీటిని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇదే అన్నమాట ఈ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం.